1,00,000 కోట్ల కాళేశ్వరంపై ఎంక్వైరీ సీరియస్ గానే ఉంటుందట. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ చంద్రఘోష్ ఎవరైతే ఉన్నారో స్పష్టీకరణ చేసినాడు. సో లోతుగా విచారిస్తాం, ఎవరినైనా పిలుస్తాం, ప్రజల నుంచి కూడా ఆధారాలు ఫిర్యాదు తీసుకుంటామని వెల్లడి. ఈ నెల 9 తర్వాత రాష్ట్రానికి రానున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ మొత్తం ఒక విషయం, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలోనే కుంగిపోవడం చిన్న విషయం కాదని, ఎంక్వైరీ సీరియస్ గా ఉంటుందని ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ స్పష్టం చేసినట్టు తెలిసింది. కాళేశ్వరంపై లోతుగానే ఎంక్వైరీ చేస్తామని చెప్పినట్టు సమాచారం. ఏది ఎందుకోసం చేస్తారనే కోణంలో ఎవరినైనా పిలిపించుకొని మాట్లాడతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 9 తర్వాత రాష్ట్రానికి రానున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రఘోష్ సంబంధించినటువంటి కమిషన్ ఏదో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక కేసీఆర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ లో కానీ కాళేశ్వరం పైన కావచ్చు మొత్తం నేనే బయట పెడతా అని చెప్పేసి అన్నారు కదా. ఫస్ట్ కేసీఆర్ తో స్టార్ట్ చేయాలి ఎంక్వైరీ కమిషన్. కేసీఆర్ తో స్టార్ట్ చేస్తే ఆయన చెప్తే అన్ని విషయాలు కూడా బయటకు వస్తే ఆ తర్వాత ఒక్కొక్కరిని మనం చేయొచ్చు. వాస్తవంగా ఎంక్వైరీ సీరియస్ గా ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు విజ్ఞప్తులు ఆధారాలు సేకరిస్తామన్నారు. ఇప్పటికే ప్రాథమిక వివరాలు తెప్పించుకున్న కమిషన్ చైర్మన్ కట్టిన 4 ఏళ్లలో బ్యారేజ్ కుంగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఎంక్వైరీని వీలైనంత త్వరగానే పూర్తి చేస్తానని, అయితే జూన్ లోపు కాదని 1-2 నెలలు అటు ఇటుగా కంప్లీట్ చేయనట్టు ప్రభుత్వానికి ఘోష్ స్పష్టం చేసినట్టు తెలిసింది. వాస్తవంగా 1 కాదు 2 నెలలు కాదు 6 నెలలని తీసుకోండి, తప్పేమీ లేదు. ప్రజలకు న్యాయం చేయండి. ప్రజల ముందు అసలు వివరాలేంది, కేసీఆర్ దొంగన లంగన లఫంగన మంచోడా లేదంటే ఆయన అందరిని పిలిచినట్టు కుక్కల కొడుకు ఆయన. సో కాళేశ్వరం కోసం ఎవరెవరు ఎక్కడ పనిచేశారనేది కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలి కూడా.